మీ 10 ఏండ్ల దోపిడీ చరిత్ర గోడలపై రాయిస్తా. కేసీఆర్ దొంగ పాస్పోర్ట్లు దొంగ నోట్ల చరిత్ర నేను చెరిపేస్తే చెరిగేదా? దళితుడిని సీఎం చేస్తానని దొంగ హామీల చరిత్ర కేసీఆర్ది. తెలంగాణ ఉన్నంత కాలం ఈ పాపాల భైరవుల చరిత్ర చెరిగిపోదు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే నోటీసులు ఇస్తే తప్పేంటి? మీరు చేసిన అప్పులు తప్పులు సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం. మోదీని చూసి ఓటేస్తే నిధుల కోసం ఢిల్లీకి వెళ్ళి అడగాల. బీజేపీ వాళ్ళు బీఫామ్ను బీఆర్ఎస్ ఆఫీసుల్లో తెచ్చుకుంటున్నారు. కేసీఆర్ నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలైంది. రోజమ్మ రొయ్యల పులుసు తిని రాయలసీమకు నీళ్ళిస్తామన్న కేసీఆర్ రంగారెడ్డిని మర్చిపోయిండు. అయితే సార్ గమ్మతే అన్నీ అసలు ఎక్కడ పొంతలేదు చూడు ఏది కూడా. ఇప్పుడు కేసీఆర్ దొంగ పాస్పోర్ట్లు దొంగ నోట్ల చరిత్ర అన్నట. ఈ ఓటుకు నోటు చరిత్ర మీది, ఆ దొంగ నోట్ల చరిత్ర ఆయనది. ఇద్దరిద్దరే సరిపోయిండు. సరే పక్కన పెడదాం. ఇప్పుడు ఆయన అన్నాడు సార్కి రిమార్క్ లేదా అంటే ఒకటి అటు చూపెడితే మూడు ఇటు చూపెడుతున్నాయి. ఇది పక్కన పెట్టినాక గమ్మతైన ముచ్చట చూడండి. బీజేపీ వాళ్లకు ఎక్కడ మోదీని చూసి ఓటేస్తే నిధుల కోసం ఢిల్లీకి పోవాలా అని అంటుండు మన ముఖ్యమంత్రి సార్. మోదీని చూసి ఓటేస్తే నిధుల కోసం ఢిల్లీకి వెళ్ళాలా? మరి ఇప్పుడు రాహుల్ గాంధీని చూసి ఓటేసి సోనియా గాంధీని చూసి ఓటేయమని రాజీవ్ గాంధీని చూసి ఓటేయమని గతంలో ఇందిరమ్మ పాలన చూసి ఓటేయమని అడిగింది మీరే కదా సార్. మరి ఇప్పుడు వాళ్ళందరినీ చూసి ఓటేస్తే ఇప్పుడు మళ్ళీ తెలంగాణ బావు కోసం ఢిల్లీకి పోవాలా? మరి మేము కూడా మీరే పోయారు కదా ఢిల్లీకి 50-60 సార్ల. ఢిల్లీకి మీరే పోయారు కదా 50-60 సార్లు పోయారు ఢిల్లీకి మీరు. ఇక ఢిల్లీ రాజకీయం గురించి నిధుల కోసం ఢిల్లీకి పోవడం గురించి ఒప్పందాల కోసం ఈడ ఇంత కామెడీ చూడండి. మీరు మోదీని చూసి ఓటేస్తే నిధుల కోసం ఢిల్లీకి వెళ్ళి అడగాల్సి వస్తుంది అన్నట్టే అంటుండు రేవంత్ రెడ్డి గారు. మరి అసలు మీరు ఏదైనా సొంత డిసిషన్ తీసుకునే ఉందా అంటే లేదు. ఇక్కడ ఓ ఎమ్మెల్సీని నియమించాలన్నా మీరు ఢిల్లీకి పోవాలి. ఇక్కడ వీళ్ళకి బీఫామ్లు ఇవ్వాలన్నా మీరు ఢిల్లీకి పోవాలి. ఇక్కడ మంత్రివర్గ విస్తరణ జరగాలన్నా మీరు ఢిల్లీకి పోయి చర్చించారు గతంలో. ఇక్కడ ఓ పథకం ప్రవేశపెట్టాలా వద్దా అనేదానికి మీరు ఢిల్లీకి పోయొచ్చిండ్రు. 2 ఏళ్లలో 50 సార్లు 60 సార్లు ఢిల్లీకి వెళ్ళడం పోతారా? ఏ ముఖ్యమంత్రి అన్న పోతాడా? మీరు పోయేదే ఢిల్లీకి, మీరు పట్టేదే ఢిల్లీ బాట. మోదీని చూస్తే ఓటేస్తే ఢిల్లీకి పోవాల్సి వస్తుంది. ఢిల్లీకి పోయి అడగాలనా? ముఖ్యమంత్రి మీకే తప్పట్లేదు ఢిల్లీకి పోడు. ఇక చిన్న చిన్న నాయకులకు తప్పుతుంది. గోదావరి జలాలు తెచ్చి తాండూరు పరిగి వికారాబాద్ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తాం. చేస్తారట. వికారాబాద్ జిల్లా పరిగిలో ప్రజాపాలన ప్రగతి బాట సభలో ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ 2 ఏళ్లలో మీరు కట్టిన ప్రాజెక్ట్ ఏంటి సార్? ఈ 2 ఏళ్లలో మీరు కట్టిన ప్రాజెక్ట్ ఏంటి? మీరు తెచ్చిన నీళ్ళెన్ని? ఎన్ని టీఎంసీలు? ఒక లెక్క చెప్పుండ్రి. ఇగో ఫలానా చోట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ నిర్మించబడింది, పూర్తిగా అది కంప్లీట్ చేయబడింది. దాని శంకుస్థాపన మేమే చేసినాం, దాన్ని పూర్తిగా మేమే చేసినాం, దాని ఓపెనింగ్ మేమే చేసినాం, రిబ్బన్ కటింగ్ మేమే చేసినాం. ఇక నీళ్లు గిన్ని ఎకరాలకు పారుతా ఉన్నాయి, గిన్ని టీఎంసీల నీళ్ళు వచ్చినాయని ఒక ప్రాజెక్టు గురించి చెప్పుండ్రి. ఒక్క ప్రాజెక్టు అట్లాంటిది ఒక ప్రాజెక్టు మీ లిస్టులో లేదు. మీరు తీసుకొచ్చిన ఒక గొప్ప మార్పు నేనేం అడుగా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ని అడగడానికి కూడా కారణం ఏంటంటే ప్రభుత్వం వీళ్ళదే, వీళ్ళు చేస్తే ఓ 4 పనులు చేయాలని మాకు ఆశ. చేస్తే సప్పట్లు కొడదాం. బట్ ఒక గొప్ప మార్పు ఏమున్నది? ఒక గొప్ప మార్పు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరి ఊహకందనంత ఒక గొప్ప మార్పు ఏమున్నది? ఒక పథకం విషయంలో కావచ్చు, ఒక ప్రాజెక్టు విషయంలో కావచ్చు, ఒక ఇన్నోవేషన్ విషయంలో కావచ్చు, ఏదైనా సరే ఒక గొప్ప మార్పు. మీరు గట్టిగా అబ్జర్వ్ చేస్తే మీకు ఏది దొరకదు. అంటే మీరు ఆలోచించినంత వరకే ఏదో ఉంది అనుకుంటాం మనం. ఏం ఆలోచించకుండా ఇక ఆయనతో అటు తిరిగి ఇటు తిరిగి ఇట్లా ఉన్నంతసేపు ఏమనిపిస్తుంది? ఏదో చేస్తుందిలే, కాంగ్రెస్ నడుస్తుందిలే అనుకుంటాం. ఒక్కసారి గట్టిగా టేబుల్ వేసుకొని కుర్చీ వేసుకొని కూర్చొని నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఈ 2 ఏళ్లలో ఒక గొప్ప మార్పు ఏమున్నది, ఒక గొప్ప అద్భుతమైన పథకం ఏమున్నది అని ఒక్కసారి ఆలోచిస్తే మనకు దొరకదు. నా న్యూస్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఆలోచించుకున్నా. గూగుల్లో ChatGPTలో కూడా అడిగిన అంత గొప్పగా ఏమైనా ఉన్నదా అని. ఇచ్చినాడు, మన కళ్ళ ముందు కనిపించేదే. అది ఏదో ఫ్రీ బస్సు గవిగిదే తప్ప గొప్పది ఏదీ లేదు.